I am Dr. Ranjaya, Professor of History, Usmania University, from Hyderabad, IGNOU Regional Center. ఈరోజు మనం బిహెచ్ఐసి 131 బుక్లో నుంచి హిస్టరీ ఆఫ్ ఇండియా అప్ టు 300 ఎర్లియస్ట్ టైమ్స్ టు అప్ టు 300 AD అని అటువంటి బుక్లో నుంచి 131 బుక్లో నుంచి బిహెచ్ఐసి 131 బుక్లో నుంచి మనం యూనిట్ నెంబర్ 17 గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ దాని గురించి మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ గురించి మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈరోజు గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అనేది ఎక్కడ తమిళ్ హమ్ 17th యూనిట్లో తమిళ్ హమ్ అంటే ఏంటి? తమిళ్ అంటే తమిళ్ హమ్ అంటే వెంకటాద్రి హిల్స్ నుంచి కేప్ ఆఫ్ గుడ్ హోప్, కేప్ కామరిన్ దాకా ఉన్నటువంటి ఏరియా, తమిళనాడు ఏరియా, కేరళ ఏరియా, రెండు ఏరియాలను కలిసి తమిళ్ హమ్ అంటారు. మనం ఈ తమిళ్ హమ్ను ఎకలాజికల్గా భాగాలుగా చేసింది, 5 భాగాలుగా. ఒక భాగం హిల్లీ ఏరియా అనేది ఒక భాగం. హిల్లీ ఏరియా అంటే అక్కడ హిల్లీ ఏరియాలో ప్రజలు తక్కువగా ఉంటారు. హిల్లీ ఏరియాలో ఏం పండిస్తారంటే పెప్పర్ పండిస్తారు. అక్కడ పాపులేషన్ సాంద్రత కూడా తక్కువ ఉంటుంది అక్కడ. ఆ తర్వాత ప్యాచ్యూర్ ల్యాండ్స్ అంటే గడ్డి భూములు, ఫారెస్ట్ అండ్ గడ్డి ఫారెస్ట్, హిల్లీ ఏరియా అండ్ ఫారెస్ట్, ప్యాచ్యూర్ ల్యాండ్స్ అంటే గడ్డి భూములు. గడ్డి భూములలో ఏంటంటే క్యాటిల్ రీడింగ్, షీప్ రీడింగ్ ఉంటుంది. ఆ జోన్స్ 5 మొత్తం ఈ ఏరియాను, కేరళను, తమిళనాడును 5 ఎకలాజికల్ జోన్స్గా, ఒకటి హిల్లీ ఏరియా జోన్, రెండవది ఫారెస్ట్ ల్యాండ్స్ జోన్ అని, ఇంకోటి మూడవది ప్యాచ్యూర్ ల్యాండ్స్ అంటే అది ఫారెస్ట్ ల్యాండ్స్లలో ఎవరంటారంటే ఫారెస్ట్ ప్రోడక్ట్ మీద డిపెండ్ అయ్యేటువంటి పీపుల్ ఉంటారు. అది అక్కడ పోడో కల్టివేషన్, షిఫ్టింగ్ కల్టివేషన్ ఉంటుంది. అదే హిల్లీ ఏరియా ఉంటారు, అక్కడ పెప్పర్ పండిస్తారు హిల్లీ ఏరియా. సో అది మరి అది జోన్, ఆ జోన్లో ఉన్నటువంటి సబ్సిస్టెన్స్ అంటే ఆహార పదార్థం. మరి ఆ తర్వాత ఫారెస్ట్లో ఉన్నవారు ఫారెస్ట్లో ఉన్న అడవులలో దొరికేటువంటి వస్తువులు సేకరించడం, తేనె అవి సేకరించడం, మరి వాటిని అమ్మటం, వాటర్ సిస్టమ్ ద్వారా వాటిని అమ్మటం, మళ్ళీ వాళ్ళకి కావాల్సిన వస్తువులు, అది ఫారెస్ట్ మీద డిపెండ్ అయ్యి పోడో కల్టివేషన్, ఫిఫ్టీన్ కల్టివేషన్ కూడా ఉంటుంది అది. ఆ తర్వాత గడ్డి మైదానాలు అంటే ఏంటి? గడ్డి మైదానాలు అంటే ప్యాచ్యూర్ ల్యాండ్స్ అంటారు. గడ్డి మైదానాలు అంటే అందులో ఎవరు క్యాటిల్ రీడర్స్, షీప్ రీడర్స్, యాదవులు ఉంటారు. ఎక్కువగా గొల్ల కుమ్మలు ఉంటారు ఆ గడ్డి మైదానంలో. గొర్రెలు, గేదెలు, క్యాటిల్స్ పెంచుతారు. అది ముఖ్య ప్యాడ్, ఇది పాలుకు సంబంధించినటువంటి మెటీరియల్ మీద వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు. కానీ ఇంటర్లింకింగ్గా అన్ని ప్రాంతాల వాళ్ళు ఇంటర్లింక్డ్ వ్యాపారం చేస్తుంటారు. ఇంటర్లింక్డ్గా వస్తు మార్పిడి పద్ధతి ద్వారా మరి మార్పిడి చేస్తుంటారు. అది కాకుండా ఇంకా మంచి సారవంతమైన ల్యాండ్ ఉంటుంది. ఇంకోటి సారవంతమైన ల్యాండ్లు ఏంటంటే కాలువల ద్వారా, మరి వాటి చెరువుల ద్వారా మరి వ్యవసాయం సమృద్ధిగా పంటలు పండి, మరి ఈ వెట్ ల్యాండ్లో ఏముంటుంది? రైస్ పండుతుంది, రైస్, షుగర్ కేన్ పండుతుంది. అది వాళ్ళ యొక్క ఆహారం వెట్ ల్యాండ్. ఆ వెట్ ల్యాండ్ ఏరియాలోనే బాగా పాపులేషన్ ఉంటుంది. ఆ వెట్ ల్యాండ్ బేస్ మీదనే 3 తమిళ కింగ్డమ్స్
తమిళహం కింగ్డమ్స్ ఎమర్జ్ అయినాయి. చీఫ్డమ్స్, దానిని చీఫ్డమ్స్ ఎమర్జ్ అయినాయి అంటారు. 3 చీఫ్డమ్స్ ఎమర్జ్ అయినాయి. ఇది ఈ తమిళనాడు కేరళ ఏరియాలో ఉన్న వెట్ ల్యాండ్ రైస్ కల్టివేషన్ మరి షుగర్ కేన్ కల్టివేషన్ ఏరియాలో 3 రాజవంశాలు వచ్చినాయి. ఆ రాజవంశాలు ఎవరంటే ఈ యొక్క చోళాస్, కావేరి బేసిన్లు, ఉరయార్ బేసిన్ మీద ఉరయార్ కేంద్రంగా, మరి పాండ్యాసు మదురై కేంద్రంగా, కేరళాసు మరి మజరీస్ అనే అటువంటి యొక్క ఓడరేవు కేంద్రంగా కేరళ ప్రాంతంలో ఈ 3 కింగ్డమ్స్ ఎమర్జ్ అయింది. ఈ చీఫ్డమ్స్ ఎమర్జ్ అయింది. అయితే ఇంకొక ఏరియా ఏంటంటే ఈ 5 జోన్లలో 5వ జోన్ ఏంటంటే కోస్టల్ ఏరియా. కోస్టల్ ఏరియాలో ఏంటి ఎక్కువ అలవాటు అంటే కోస్టల్ ఏరియా వాళ్ళ ఫిషింగ్ ఎకానమీ, చేపలు పట్టడం, సముద్రం మీద ఆధారపడి వర్తక వ్యాపారం చేయడం, చేపలు పట్టడం వీళ్ళ యొక్క వృత్తి. ఈ విధంగా 5 జోన్లలో 5 వృత్తుల వాళ్ళు, 5 డిఫరెంట్ వృత్తుల వాళ్ళు ఎమర్జ్ అయ్యారు. అది ఈ తమిళహంలో. ఇందులో కూడా ఈ ఎట్లా ఉన్నదంటే స్టేట్ ఫార్మేషన్ జరగలేదు ఇక్కడ. అంటే శాతవాహన సామ్రాజ్యం లాంటి స్టేట్ ఫార్మేషన్ జరగకుండా, స్టేట్ ఫార్మేషన్ అంటే ఏంటి అంటే స్టేట్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటిని సార్వభౌమత్వ అధికారం ఒకటి, రాజుకు సర్వాధికారం ఉండటం ఒకటి, అతనికి మంత్రివర్గం ఉండటం రెండవది, అతనికి బ్యూరోక్రసీ ఉద్యోగ స్వామ్యం ఉండడం మూడవది, కోశాగారం ఉండేది అంటే ట్రెజరీ హౌస్ ఉండేది నాలుగవది, మరి ఆర్మీ ఉండేది ఐదవది, కోటలు ఉండేది ఆరవది, మరి మిత్రులు ఉండేది ఏడవది. 7 సప్తాంగాలు ఉంటేనే ట్యాక్స్ కలెక్ట్ చేయగలిగితేనే అది రాజ్యం అంటారు. అట్లాంటి రాజ్యము ఈ తమిళహంలో ఎమర్జ్ కాలేదు. ఇక్కడ ఏమి ఎమర్జ్ అంటే విలేజ్ బేస్డ్, క్లాన్ బేస్డ్, మరి క్లాన్ బేస్డ్, విలేజ్ బేస్డ్ చీఫ్స్ ఎమర్జ్ అయ్యింది. ఆ చీఫ్స్ మరి విలేజ్ బేస్డ్, క్లాన్ బేస్డ్, లెసర్ చీఫ్స్ అంటారు. 3 రకాల చీఫ్స్: లెసర్ చీఫ్స్, బిగ్గర్ చీఫ్స్, బిగ్గెస్ట్ చీఫ్స్. బిగ్గర్ చీఫ్స్ ఈ లెసర్ చీఫ్స్ మీద బిగ్గర్ చీఫ్స్ ఉంటారు. బిగ్గర్ చీఫ్స్ చీఫ్డమ్స్, వాళ్ళు చీఫ్డమ్స్. బిగ్గెస్ట్ చీఫ్స్ మీద బిగ్గెస్ట్ చీఫ్స్. బిగ్గెస్ట్ చీఫ్డమ్స్ ఏంటి అంటే చేరాసు, కేరళ ప్రాంతంలో, మరి ఈ పాండ్యాస్ మదురై ప్రాంతంలో, మరి ఈ తమిళనాడు ప్రాంతంలో కావేరీ బేసిన్లో ఉన్నటువంటి వాళ్ళు చోళాస్. ఈ విధంగా వీళ్ళు 3 రాజ్యాలు అంటే చీఫ్డమ్స్ అంటారు. వీళ్ళు కంప్లీట్గా రాజ్యం లాగా ఎదగలేదు. ఎందుకంటే ఈ రాజ్యం ఉన్నటువంటి లక్షణాలు దీంట్లో లేదు. ఏంటిది? ఒక ఆర్గనైజ్డ్ స్టేట్ లేదు, ఆర్గనైజ్డ్ బ్యూరోక్రసీ లేదు, ఆర్గనైజ్డ్ ఆర్మీ లేదు. చీఫ్స్ అంటే ట్రైబల్ క్లాన్స్ ఈ లోయర్ లెసర్ క్లాన్స్ బిగ్గర్ క్లాన్స్ కు లాయాలిటీ, బిగ్గర్ క్లాన్స్ బిగ్గెస్ట్ క్లాన్స్ కు లాయాలిటీ. వాటిని చీఫ్డమ్స్ అంటారు. చీఫ్డమ్స్ అంటే ఒక చీఫ్స్ కేంద్రంగా మరి చేర, చోళ, పాండ్య ఈ 3 ఈ ఏరియాల్లో ఈ 3 చీఫ్డమ్స్ ఎమర్జ్ అయినాయి. ఈ 3 చీఫ్డమ్స్లలో మరి స్టేట్ ఉన్నటువంటి 3 లక్షణాలు లేకపోయినా ఇవి ఒక స్టేట్ ఫార్మేషన్ లాగా 3 ఎమర్జ్ అయినాయి. ఎందుకంటే ఒక క్లాన్ బైండింగ్ ఉన్నది. ఎక్కడ విలేజ్ క్లాన్ మరి బిగ్గర్ క్లాన్ బైండింగ్ ఉంది. బిగ్గర్ క్లాన్ బిగ్గెస్ట్ క్లాన్. సో ఆ విధంగా చీఫ్డమ్స్ ఎమర్జ్ అయినాయి. స్టేట్ ఫార్మేషన్, స్టేట్ ఉన్నటువంటి లక్షణాలు లేకపోయినా ఒక రాజ్య వ్యవస్థ అనేది ఈ డీప్ సౌత్లో మరి వెంకటాచలం హిల్స్ నుంచి డీప్ కన్యాకుమారి దాకా ఉన్న ఏరియాలో ఈ తమిళనాడు ఏరియాలో, పాండియన్స్ మదురై ఏరియాలో, మరి
కేరళ ప్రాంతంలో ఈ 3 చిఫ్డమ్స్ ఏది చోలాస్ ఏది కేంద్రం, కావేరీ బేసిన్ కేంద్రం, ఉరయార్ కేంద్రంగా, మరి చోలాస్ తర్వాత పాండ్యన్స్ మధురై కేంద్రంగా, తర్వాత చేరాసు మరి వాళ్ళ చేరాసు కేరళ ప్రాంతం, కేరళ కొచ్చిన్ ప్రాంతం నుంచి ఈ కొంకన్ కోస్ట్లో ఉన్నటువంటి చేరాస్, ఈ 3 కూడా చీఫ్డమ్స్ ఎమర్జ్ అయినాయి. ఈ 3 చీఫ్డమ్స్లో ఏంటి బార్టర్ సిస్టమ్ లాగా వర్తక వ్యాపారం ఉండేది, ట్రేడ్ అండ్ కామర్స్ బాగా జరుగుతుండేది. ఈ ట్రేడ్ అండ్ కామర్స్ గిల్డ్స్, ఆక్యుపేషనల్ గిల్డ్స్ ఉండేవి. ఆక్యుపేషనల్ గిల్డ్స్ మరి నగరంలోనైతే నిగమ సభ, విలేజ్లో అయితే గ్రామ సభ. సో ఆ విధంగా ట్రేడ్ అండ్ అరికెమేడ్లో రోమన్ గోల్డ్ కాయిన్స్ బాగా బయటపడ్డాయి. సో ఆ విధంగా మరి ట్రేడ్ అండ్ కామర్స్ ఈ ఏరియాలో ఉచ్చ స్థితిలో ఉండేది. ఎట్లా ట్రేడ్ అండ్ కామర్స్ మరి ఈ ట్రేడర్స్ ఒక వర్గంగా ఏర్పడే వాళ్ళు కూడా ఒక వర్గంగా, క్లాన్ బేస్డ్గా, ఆక్యుపేషన్ బేస్డ్గా, యూనిట్స్గా, సంఘాలుగా, శ్రేణీలుగా ఏర్పడి వివిధ వృత్తులు అవలంబించే వాళ్ళు. వివిధ వృత్తి శ్రేణులు ఉండేవి, ఆక్యుపేషన్ శ్రేణులు ఉండేవి. అవి బ్యాంకులుగా పనిచేసేవి. అవి వర్తక వ్యాపారానికి అనుకూలంగా ఈ వృత్తులు శ్రేణులు పనిచేసేవి. ఆ విధంగా విలేజ్ శ్రేణులు, నిగమ సమస్యలు, పట్టణ శ్రేణులు వర్తక వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ఈ యొక్క 3 చీఫ్డమ్స్ కూడా తోడ్పడ్డాయి. అంతేకాకుండా వర్తక వ్యాపారం ఎట్లా నడిచేది, కోస్టల్ ఏరియా ఉంది, మరి కోస్టల్ రేవు పట్టణాలు ఉన్నాయి, కాబట్టి షిప్ సెయిలింగ్ కూడా ఉన్నది. ఇక్కడ షిప్ సెయిలింగ్ ఉన్నది. ఇంకా బుల్లక్ కార్ట్స్ కూడా ఉన్నాయి. ఈ పెరిప్లేస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ, అనానమస్ గ్రీక్ సెయిలర్, తర్వాత టాలమీ జాగ్రఫీ ప్రకారంగా ఇక్కడ కోస్టల్ ఏరియాలో, కొంకన్ కోస్ట్లో, కోరమండల్ కోస్ట్లో ఎన్నో సీ పోర్ట్స్ ఉన్నాయి, నేషనల్ సీ పోర్ట్స్. వాటి ద్వారా వర్తక వ్యాపారం షిప్ సెయిలింగ్ ద్వారా జరిగింది అని చెప్పి మనకు తెలుస్తుంది. ఈ తమిళహం ఏరియాలో షిప్ సెయిలింగ్, బుల్లక్ కార్ట్, ల్యాండ్ ట్రాన్స్పోర్టేషన్ బుల్లక్ కార్ట్, మరి అవుటర్ ట్రాన్స్పోర్ట్, షిప్ ట్రాన్స్పోర్టేషన్ జరిగింది. అది మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క లిటరికల్ ఎవిడెన్స్ ద్వారా మనకు ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్, ట్రేడ్ అండ్ కామర్స్, సీ పోర్ట్స్, వీటన్నిటి యొక్క మరి ఇవన్నిటి ప్రభావం ట్రేడ్ అండ్ కామర్స్ ఈ పీరియడ్లో, ఎర్లియస్ట్ పీరియడ్లో, పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో బాగా ఈ ఏరియాలో బాగా డెవలప్ అయ్యింది. ఏది ట్రేడ్ అండ్ కామర్స్. కార్వాన్ అంటే ఒక చోటు నుంచి ఒక చోటు తీసుకుపోయేవాళ్ళు, ఒకే చోటున ఉండి వర్తక వ్యాపారం చేసేవాళ్ళు. ఈ విధంగా మరి 2 రకాల ట్రేడర్ క్లాసెస్ వచ్చినాయి. ఈ ట్రేడింగ్ క్లాసెస్లో మరి ఆంధ్రాలో కోమటీస్, శెట్టీసు, బలిజాసు, మరి మిగతా ప్రాంతంలో మరి మిగతా పేర్లతో పిలువబడ్డాయి. ఈ విధంగా ట్రేడింగ్ కమర్షియల్ క్లాసెస్ ఎమర్జ్ అయినాయి ఈ యొక్క చీఫ్డమ్స్లలో. సో ఆ విధంగా రోమన్ ట్రేడ్, కావేరీ పట్టణం బేస్లో ఎన్నో రోమన్ గోల్డ్ కాయిన్స్, దినార్ కాయిన్స్ బయటపడ్డాయి. అంటే రోమ్ తోటి ఈ యొక్క ఏరియాకు కనెక్షన్ ఉంది. వెస్ట్ ఏషియా తోటి, రోమ్ తోటి కనెక్షన్ ఉంది. సౌత్ ఈస్ట్ ఏషియా తోటి ఈ ట్రేడ్ అండ్ కామర్స్ చోళుల పీరియడ్లో, మరి ఈ తమిళ్ లాంగ్వేజ్లో ఈ చోళుల పీరియడ్లో వాళ్ళ వర్తక వ్యాపారం అంతా స్ప్రెడ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆ విధంగా ఈ యొక్క మరి ఈ ప్రాంతంలో ఇది ట్రేడ్ అండ్ కామర్స్ చీఫ్డమ్స్. మరి ఈ చీఫ్డమ్స్లలో లాయాలిటీ ఉండేది. ఈ చీఫ్స్ మధ్యలో లాయాలిటీ ఉండేది, క్లాన్ రిలేషన్స్ ఉండేది. క్లాన్ రిలేషన్స్ ప్రకారంగా ఇంకా ఏంటి అందరూ పాల్గొనేవాళ్ళు అన్నిట్లో కూడా. సో అది క్లాన్ రిలేషన్ కాకుండా ఇంకా స్టాండింగ్ ఆర్మీ అంతగా లేదు. మరి ఈ క్లాన్ రిలేషన్లో వాటిల్లో ఏంటంటే వారి బ్యూరోక్రసీ సరైన విధంగా ఎదగలేదు.
అయినప్పటికీ కూడా ఈ యొక్క 3 చీఫ్డమ్స్లలో బాటర్ సిస్టంలో వర్త వ్యాపారం జరిగింది. మరి సీ కోస్టులు బాగా ఉపయోగపడ్డాయి. కొంకన్ కోస్టు, కోరమండల్ కోస్టు రెండు కూడా ఉపయోగపడ్డాయి. ఆ విధంగా ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్ ఘాట్స్ కింద ఉన్నటువంటి ల్యాండ్ తమిళనాడు, తమిళహం ఏది చోళులు పరిపాలించే ఉరయూరు ప్రాంతము, పాండ్యులు పరిపాలించే మదురై ప్రాంతము, మరి ఈ చేరాస్ పరిపాలించేటువంటి యొక్క కేరళ ప్రాంతము, మరి కొబ్బరి తోటలు బాగా అనుకూలం. ఈ యొక్క రాజు, ఈ చీఫ్స్ కూడా ఏంటి ఏం ఏర్పాటు చేశారంటే ఈ పాపులేషన్ వృద్ధి కోసము మరి వెల్స్, చెరువులు దొంగించారు, బావులు దొంగించారు. చెరువులు, బావులు, వ్యవసాయం, అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ కావడానికి కొత్త ల్యాండ్స్ను మరి ఈ యొక్క కొత్త వాళ్ళకి రావడానికి ఎంకరేజ్, ఏది ఎవరైతే మొట్టమొదటిసారి భూమిని సాగు చేస్తారో వాళ్ళది ఆ కొన్ని రోజులు ట్యాక్స్ ఎగ్జంప్షన్గా చేసి ఆ యొక్క అగ్రికల్చర్ బాగా సర్ప్లస్ ఎకానమీ అయ్యేటట్టుగా చేశారు. దానికి ట్యాంకులు, చెరువులు కట్టించారు. ఎవరు? ఈ 3 చోళులు, పాండ్యులు అండ్ చేరాస్. ఇదే కాకుండా ఈ పీరియడ్లో గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. లాంగ్వేజ్, ఏం లాంగ్వేజ్ ఇక్కడ ఉండేదంటే తమిళ్ లాంగ్వేజ్, ఎర్లియస్ట్ లాంగ్వేజ్. మనం మొట్టమొదటి భారతదేశంలో మొదటి లాంగ్వేజ్ ఏదంటే తమిళ్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ తమిళ్ లాంగ్వేజ్. ఈ తమిళ్ లాంగ్వేజ్ జైనిస్ట్ గ్రంథాలలో, బుద్ధిస్ట్ గ్రంథాలలో, మరి పాలి భాషలో, మరి సంస్కృత్ భాష కూడా ఇన్ఫ్లుయెన్స్ తమిళ్ లాంగ్వేజ్ మీద ఉంది. సో ఆ విధంగా ఎర్లియస్ట్ లాంగ్వేజ్ తమిళనాడులో మరి దొరికినటువంటి శాసనాలు ఎక్కడ? బృహదీశ్వర టెంపుల్ మీద తమిళ్ లాంగ్వేజ్ ఉంది. ఓల్డ్ తమిళ్ లాంగ్వేజ్, న్యూ తమిళ్ లాంగ్వేజ్. సో ఓల్డ్ తమిళ్ లాంగ్వేజ్, ఓల్డ్ స్టోరీస్, హీరోయిక్ స్టోరీస్ అన్ని కూడా ఎవరు? బార్డ్స్, అంటే కవులు. ఎట్లాంటి కవులు? తిరుగుతూ బార్డ్స్ అంటారు. బార్డ్స్ అంటే ఎవరు? తిరుగుతూ పాటలు పాడుతూ వాళ్ళని కంపైలేషన్ చేస్తూ మెమరీ చేస్తూ తర్వాత రాయబడినటువంటి యొక్క కవుల సమ్మేళనం. ఈ 3 రాజ్యాల యొక్క ఎవరు? చోళులు, పాండ్యులు, చేరాసు. ఈ 3 రాజ్యాలలో ఉన్నటువంటి కవులందరూ ఎట్లాంటి కవులు? బార్డ్స్, అంటే సింగింగ్ అండ్ పోతూ వాండరింగ్ గా ఉంటూ మరి పాటలు పాడుతూ ఈ యొక్క హీరోయిక్ అంటే బాగా గొప్ప వ్యక్తులు, గొప్పగా దేశానికి మరి మిగతా దానికి సాక్రిఫైస్ చేసినటువంటి యొక్క పర్సనాలిటీస్ గురించి గొప్పగా ప్రైజ్ చేస్తూ, అదేవిధంగా వాళ్ళ యొక్క ప్యాటర్నర్స్ వాళ్ళను పోషించిన రాజులను కూడా ప్రైజ్ చేస్తూ ఎన్నో హీరోయిక్ పోయమ్స్ ఈ తమిళ్ సంగమం లిటరేచర్. సంగమం అంటే తమిళ్ పోయట్స్. ఈ తమిళ్ పోయట్స్ అంటే ఈ చోళా ఏరియాలో ఉన్న పోయట్స్, మరి ఈ పాండియన్స్ లో ఉన్నటువంటి పోయట్స్, చేరాస్లో ఉన్నటువంటి ఏరియాలో ఉన్న పోయట్స్ 3 కోట్లలో, అంటే చోళా కోట్లలో, మరి పాండ్యన్ కోట్లలో, మరి ఈ చేరా కోట్లలో, అది కాకుండా ఇండిపెండెంట్ గా ఉండేటువంటి బార్డ్స్, అంటే సింగింగ్, మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అండ్ సింగింగ్ బార్డ్స్ అంటే పోయట్స్ కూడా వీళ్ళందరూ సమావేశమై అకాడమీ ఆఫ్ సంగమం అంటే వీళ్ళందరూ సంగమం అంటే పోయట్స్ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ ప్లేస్ ఈజ్ కాల్డ్ సంగమం. సంగమం అంటే మింగిలింగ్ ఆఫ్ ది పోయట్స్ ఈజ్ కాల్డ్ సంగమం అంటారు. ఈ సంగమంలో పోయట్స్, ఈ 3 ఏరియాలో ఉన్నటువంటి పోయట్స్ 3 కాన్ఫరెన్స్ జరిపారు.
మూడు కాన్ఫరెన్స్, దాన్ని మూడు కాన్ఫరెన్స్లో కొంత తమిళ్ లాంగ్వేజ్, తమిళ్ లిటరేచరు ఎమర్జ్ అయింది. ఆ మూడు సంగమము ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే మూడు సంగమము ఈ యొక్క ఏది ఈ చెరాసులో ఉన్నటువంటి పోయిట్స్, మరి ఈ యొక్క పాండ్యాస్ ఏరియాలో ఉన్న పోయిట్స్, మరి ఈ యొక్క చోలాస్ ఏరియాలో ఉన్న పోయిట్స్ అందరూ కలిసి ఒక మూడు కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ మూడు కాన్ఫరెన్స్లో నుంచి ఉత్పత్తి అయినటువంటి మూడు కాన్ఫరెన్స్లలో ప్రొడ్యూస్ అయినటువంటి లిటరేచర్ని ఏమంటారంటే సాహిత్యాన్ని సంగం లిటరేచర్ అంటారు. ఈ సాహిత్యం దేనికి దేనికి ప్రసిద్ధి చెందింది? సాహిత్యం అంటే ఈ సాహిత్యంలో ఏమున్నది? ఈ మూడు సంగమం లిటరేచర్లో, సంగమం అంటే మూడు కాన్ఫరెన్స్లలో ఉత్పత్తి అయినటువంటి సాహిత్యములు ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే హీరోయిక్ హీరో స్టోరీస్ ఉంటాయి. హీరో స్టోరీస్ గొప్పగా చెప్పబడతాయి. గొప్పగా చెప్పబడతాయి హీరోయిక్ స్టోరీస్ ఆఫ్ దిస్ ఏరియా పర్సన్స్. హీరోయిక్ స్టోరీస్, ఆ హీరోయిక్ స్టోరీస్ గురించి వాళ్ళ యొక్క స్టోరీస్, వాళ్ళ యొక్క మరి ఈ మూడు ఏరియాలో ఉన్నటువంటి కవులు, ఈ ప్రాంతంలో ఈ తమిళంలో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో హీరోయిక్ డీడ్స్, హీరోయిక్ యొక్క పనులు చేసినారో వాళ్ళను పొగుడుతూ, మరి వాళ్ళనే కాకుండా వాళ్ళను పోషించినటువంటి చీఫ్డమ్స్ ఉన్నాయి కదా, చేరాసు, పాండ్యాసు, చోళాసు, వీళ్ళను ఈ రాజులను కూడా ఆ చీఫ్డమ్స్ను ఈ రాజ్యాల యొక్క రాజాధికార ఈ యొక్క అనుభవించేటువంటి సుప్రీం అథారిటీని కూడా పొగుడుతూ, అంటే చేరాసును, పాండ్యాసును, మరి చోళాసును పొగుడుతూ గొప్ప గొప్ప స్టోరీస్ ఈ తమిళ్ లాంగ్వేజ్లో మరి ప్రొడ్యూస్ అయినాయి. దాన్నే ఈ తమిళ్ హీరోయిక్ డీడ్స్ ఆఫ్ ది తమిళ్ గ్రేట్ పర్సనాలిటీస్. అండ్ ఆ పర్సనాలిటీస్ ఎవరి ద్వారా ఈ కంపైల్ చేశారు? ఎవరు పోయట్స్ త్రీ ఏరియాస్ ఆఫ్ పోయట్స్. త్రీ ఏరియాస్ అంటే చేరాస్ ఏరియా, పాండ్యాస్ ఏరియా, మదురై ఏరియా, మరి ఈ చోళాస్ ఉరయూరు ఏరియా, చోళాస్ ఏరియా. అందరూ కవులందరూ సమ్మేళనమైండు, సంగమమైండు, సమ్మేళనమైండు. ఈ సంగమంలోనే వాళ్ళు తమిళ్ రీజనల్ లాంగ్వేజ్లో ఒక గొప్ప లిటరేచర్ను ప్రొడ్యూస్ చేసినారు. ఆ లిటరేచర్లో ఏమున్నదంటే ముఖ్యంగా ఈ ఏరియాలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు చేసినటువంటి ఒక కార్యాలు, వర్క్స్, అంతేకాకుండా స్టోరీస్, వాళ్ళు చేసినటువంటి యొక్క గొప్ప కార్యాల గురించి గొప్పగా చేసేటువంటి యొక్క కథలు మరి ఈ పోయిట్స్ మీటింగ్లలో అల్లగలిగారు, రాయగలిగారు, కంపైల్ చేశారు. ఈ పోయిట్స్లలో ముఖ్యమైనటువంటి వాళ్ళు బార్డ్స్ అంటారు. వీళ్ళని బార్డ్స్ అంటే తిరుగుతూ పద్యాలు పాడుతూ తర్వాత కంపైల్ చేసేవాళ్ళు బార్డ్స్ అంటారు. ఈ బార్డ్స్ ఈ త్రీ ఏరియాలో ఉన్నటువంటి పోయిట్స్ మూడు కాన్ఫరెన్సులు పోయిట్స్ కాన్ఫరెన్స్ జరిపి హీరోయిక్ స్టోరీస్ను అల్లగలిగారు. గొప్ప గొప్ప స్టోరీస్, ఈ ప్రాంతంలో జరిగినటువంటి స్టోరీస్ను వాళ్ళ లాంగ్వేజ్లో, తమిళ్ లాంగ్వేజ్లో, తమిళ్ పోయిటరీలో, పోయమ్స్లలో చెప్పగలిగినప్పుడు ఈ మూడు సంఘం నుంచి ఉద్భవించినటువంటి యొక్క గొప్ప స్టోరీస్ ఏంటి అంటే, ఈ గొప్ప పోయిట్స్ ఎవరయ్యా అంటే ఈ యొక్క అప్పరార్ అనేవాడు గొప్ప పోయిట్. అప్పరార్, శంబరార్, తర్వాత ఈ యొక్క తిరువల్లూర్, తిరుక్కురం అంటే ఎపిక్ పోయట్రీ. ఎపిక్ పోయట్రీ అంటే రామాయణం, మహాభారతం యొక్క స్టోరీస్ అందులో చెప్పినటువంటిది
ఈ యొక్క ఈ లిటరేచరు అందులో ఉన్నది. అది మన ఒక ఏది తిరువల్లూర్ తిరుక్కురం ఎపిక్ పోయమ్స్ ఆఫ్ రామాయణ మహాభారత స్టోరీస్. ఇక్కడ కృష్ణుడు ఏంటి నల్లగా ఉన్నటువంటి కృష్ణుడు కన్యాకుమారిలో ఉన్న స్టాచ్యూ, నల్లటి స్టాచ్యూ ఏంటి అంటే ఈ యొక్క కృష్ణావతారము నల్లటి రూపంలో ఉన్నటువంటి స్టాచ్యూ కన్యాకుమారిలో ఉంది. అంటే ఈ యొక్క ఇది కృష్ణావతారంలో ఉన్నట్టు నల్లటి కృష్ణుడు రాముడు నల్లగా ఉంటారు. అలాంటి యొక్క స్టాచ్యూ ఎక్కడుంది? కన్యాకుమారిలో ఉన్నది. అది కృష్ణ అంటే మహాభారతం రామాయణ ఎపిక్ పోయట్రీ గురించి ఇక్కడ గొప్పగా చెప్పబడుతుంది. ఆ విధంగా ఈ తమిళనాడు ప్రాంతం మరి ఈ కేరళ ప్రాంతంలో 3 ముఖ్యమైనటువంటి యొక్క చేరాసు, పాండ్యాస్ అండ్ చోలాస్, వీళ్ళు ముఖ్యమైనటువంటి రాజవంశాలు, క్లాన్ బేస్డ్ రాజ్యాలు ఎమర్జ్ అయినాయి. ఈ రాజ్యాలలో కూడా విలేజ్ బేస్డ్ చీఫ్స్ ఉంటారు, విలేజ్ బేస్డ్ కాకుండా బిగ్గర్ చీఫ్స్ ఉంటారు, సామంత చీఫ్స్. ఆ తర్వాత మరి ఆ బిగ్గర్ చీఫ్స్ చేరాసు, పాండ్యాసు, చోలాసు అనేవాళ్ళు బిగ్గర్ 3 చీఫ్స్. ఈ ఏరియాలో ముఖ్యమైనటువంటి చీఫ్స్ ఎమర్జ్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి యొక్క వనరులు ఉపయోగించుకొని ఈ మూడు చీఫ్ డమ్స్ ఉన్నటువంటి యొక్క పోయిట్స్ అందరూ కలిపి ఒక 3 కవుల సమ్మేళనం గ్యాదరింగ్ జరిపారు. ఎక్కడేంటి? పాండియన్స్ క్యాపిటల్ మదురైలో. ఫస్ట్ సంగమం అంటే పోయిట్స్ మీటింగ్. ఫస్ట్ సంగమంలో ఎవరంటే అగస్త్యుడు, దేవతలు, శంకరుడు ప్రిసైడ్ అయినట్టు. దాంట్లో ఫస్ట్ సంగమంలో మరి ప్రొడ్యూస్ అయినటువంటి లిటరేచర్ ఏమి మనకు మిగలేదు. ఆ తర్వాత సెకండ్ సంగమం కూడా జరిగింది. సెకండ్ కాన్ఫరెన్స్ కూడా కావేరీ బీచ్ ఈ యొక్క మదురైలో జరిగింది. మరి ఈ సెకండ్ సంగమంలో కూడా లిటరేచర్ ఏంటి అంటే పెద్దగా తొల్కపియము అనేది ఒకటి వచ్చింది. ఇంకా తొల్కపియం అంటే తమిళ్ గ్రామర్ను తొల్కపియం అంటారు. సెకండ్ సంగమంలో ఫస్ట్ సంఘంలో అందరూ కూడా దేవతలు అటెండ్ అయిందట. ఎవరు? శివుడు ప్రిసైడ్ అయితే మిగతా దేవతలు అందరూ అటెండ్ అయినారు. కానీ సెకండ్ సంఘంలో ఎవరు? పోయట్స్ మరి గొప్ప పేర్లు ఉన్నటువంటి పోయట్స్ అప్పరార్, శంబరార్, మూవల్లార్. సో ఇట్లాంటి యొక్క గొప్ప పోయట్స్ సెకండ్ సంగమంలో మరి మీట్ అయ్యి వాళ్ళు ఒక లాంగ్వేజ్ లిటరేచర్ను ప్రొడ్యూస్ చేశారు. ఆ లాంగ్వేజ్ లిటరేచర్ అంటే తమిళ్ సంగమం లిటరేచర్లో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే తొల్కపియం, తమిళ్ గ్రామర్. ఇది కాకుండా ఇంకా 3వ సంగమం కూడా జరిపారు. ఈ 3వ సంగమం అంటే 3వ కాన్ఫరెన్స్, అది కూడా మదురైలోనే జరిపారు. పాండియన్స్ క్యాపిటల్ మదురైలో. 3 కూడా ఈ మదురై ప్రాంతంలో ఇటువంటి ప్రాంతంలో జరిపారు. ఈ 3 సంగమం అంటే అకాడమీ 3 సంగమం లిటరేచర్ జరిపారు. 3 సంగమంలో ఏంటి ప్రొడ్యూస్ అయిందంటే ఈ 2 సంగమంలో ప్రొడ్యూస్ అయినాయే మిగిలిన. మొదటి సంగమంలో ఎవరు మొదటి సంగమంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ శివుడు మరి దేవతలు అటెండ్ అయినట్టు మొదటి సంఘంలో. కానీ 2వ సంఘంలో 3వ సంఘంలో పోయిట్స్ ఆఫ్ దీస్ ఏరియాస్ 3 ఏరియాస్లో ఉన్న పోయిట్స్ అందరూ అటెండ్ అయ్యి దాంట్లో అప్పరార్, శంబరార్, మూవరార్ అనేటువంటి గొప్ప పోయిట్స్, తిరుక్కురం ఎపిక్ పోయం. అదే విధంగా మరి వాళ్ళు ఇది 2 సంగమములు అంటే లాస్ట్ 2 సంగమమ్స్ లో ప్రొడ్యూస్ అయినటువంటి లిటరేచర్ మాత్రమే మిగిలింది. లాంగ్వేజ్ తమిళ్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ ఏది దేనికంటే ప్రాకృతం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, సాంస్కృతిక ఇన్ఫ్లుయెన్స్ ఉంది. 2 ఇన్ఫ్లుయెన్స్ తోటి మొట్టమొదటిసారి ఎక్కడంటే రాజరాజ టెంపుల్
రాజరాజ టెంపుల్, రాజరాజ 1 బృహదీశ్వర్ టెంపుల్లో తమిళ్ ఇన్స్క్రిప్షన్ ఉన్నది. తమిళనాడులో ఉన్నటువంటి తమిళ్ ఈ యొక్క ఇన్స్క్రిప్షన్ బృహదీశ్వర్ టెంపుల్ మీద తమిళ్ లాంగ్వేజ్లో ఉన్న ఇన్స్క్రిప్షన్. అట్లానే మరి ఇంకా ఈ ఇన్స్క్రిప్షనల్ సోర్సెస్ బృహదీశ్వర టెంపుల్, ఈ పోయట్స్ 3 సంగములలో 2 సంగములు ముఖ్యంగా ఏది ఈ మెటీరియల్ ప్రొడక్షన్, ఏదైతే సంగమం లిటరేచర్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో ఆ సంగమం లిటరేచర్ ముఖ్యమైనటువంటి ఏంటి అంటే ముఖ్యమైన 18 అంథాలజీస్, స్టోరీస్, ఎపిక్ స్టోరీస్, లేదా మరి ఏమంటారంటే 18 ఆంథాలజీస్, 18 స్టోరీస్, 18 పురాణాలు, అష్టాదశ పురాణాలు 18 లాగా మరి 18 స్టోరీస్ ఉన్నాయి. ఆ తర్వాత 10 ఇట్లా ఆర్ 10 మరి 8 పట్టు 8 పట్టు అనేది 10 ఇడ్లీస్ అనేటువంటి యొక్క గ్రంథాలు. మరి ఇంకా ముఖ్యమైన గ్రంథం ఏంటంటే తొల్కపియం బయటపడింది. తొల్కపియం అంటే తమిళ గ్రామర్. సో అది కాకుండా ఇంకా ఏంటి అంటే ఇక్కడ వచ్చినటువంటి యొక్క లిటరేచర్ ఏంటంటే శిలప్పడికరం మణిమేకలై. తొల్కపియము తమిళ గ్రామర్, తొల్కపియం కాకుండా శిలప్పడికరం మణిమేకలై అనేవి కూడా గొప్ప గ్రంథాలు. మరి సంగమం లిటరేచర్ నుంచి ఉద్భవించినటువంటి తిరుక్కురల్ కూడా, తిరువల్లూర్ రాసినటువంటి ఏది తిరుక్కురల్ కూడా ఏంటి సంగమం లిటరేచర్ నుంచి ఉద్భవించినటువంటి మరి ఈ సంగమం 3 సంగమం నుంచి ఉద్భవించినటువంటి యొక్క గొప్ప లిటరరికల్ వర్క్స్. ఈ వర్క్స్లలో ఏంటి అంటే ముఖ్యంగా ఈ తమిళనాడులో మరి కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి, ఈ యొక్క ట్రేడ్ అండ్ కామర్స్ గురించి, అరికెమేడ్లో ఉన్న ట్రేడ్ అండ్ కామర్స్, వీటన్నిటి గురించి తెలిపేటువంటిది ఏంటి అంటే ఈ యొక్క మరి ఈ హీరోయిక్ పోయమ్స్లో అక్కడ ఏంటి హీరోయిక్ పోయమ్స్లో ముఖ్యంగా లవ్ సీన్స్, ప్రేమ లవ్ సీన్స్. ఆ తర్వాత ఇంకా ఏంటంటే హీరోల గురించి చెప్పేటప్పుడు లవ్ సీన్, హీరోల యొక్క లవ్. మరి ఇంకా చెప్పేది ఏంటంటే హీరోలు చేసినట్టు గొప్ప డీడ్స్, వర్క్స్. ఇంకా ఏంటంటే హీరోలు చేసినటువంటి గొప్ప వర్క్స్ కాకుండా ఈ హీరోలు మరి ఇలా మరి హీరోయిక్ పోయమ్స్ ఈ తమిళ్ సంగమం లిటరేచర్ ద్వారా ఉత్పత్తి అయినటువంటి హీరోయిక్ పోయమ్స్ 18 ఆంథాలజీస్ అంటారు, 8 పట్టు అంటారు. తర్వాత శిలప్పడికరం మణిమేకలై, తిరుకురలై మీన్స్ తమిళ్ వేద మీన్స్ ఈ రామాయణ మహాభారత వేద, తమిళ్ వేద. తర్వాత ఈ యొక్క 3 ఈ లాస్ట్ 2 సంగమంలో ప్రొడ్యూస్ అయిన వర్క్స్, ఒకటి తమిళ్ లాంగ్వేజ్ ఏది లాంగ్వేజ్ ఒక గ్రామర్, తమిళ్ లాంగ్వేజ్ గ్రామటికల్ బుక్ ఒకటి తొల్కపియం అనేది వెరీ ఫేమస్. ఆ తర్వాత మరి ఇడంగో అడియల్ రచించినటువంటి శిలప్పడికరం మణిమేకలై. వాట్ ఈస్ దట్? శిలప్పడికరం మణిమేకలై అంటే ఏంటంటే శిలప్పడికరం అంటే కాలి గజ్జలు. ఎవరి కాలి గజ్జలు? ఈ యొక్క ఈ చారుదత్తు అనేటువంటి వాడు ఈ యొక్క ఏది ఎవరు ఈ నాట్యకత్య, ఎవరు ఈ కేరళ పాండ్యన్ కోర్టులలో ఉన్నటువంటి నాట్యకత్యే చారుదత్తు అనేటువంటి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, వ్యాపారవేత్తలకు
ప్రేమిస్తుంది. ఆ విధంగా మరి తమిళ్ సంగమంలో లిటరేచర్లో ముఖ్యమైనటువంటి చోటు దేనికి ఉందంటే లవ్ స్టోరీస్. ఆ తర్వాత ఇంకా చోటు ఇంక దేనికి దక్కుతుందంటే ప్లండరింగ్ లూటింగ్ రైడ్స్ కూడా ఈ యొక్క తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్లో బయటపడతాయి. ఆ విధంగా లవ్ స్టోరీస్, మరి ఈ యొక్క ప్లండరింగ్ లూటింగ్ రైడ్స్, హీరోయిక్ డీడ్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దట్ ఏరియా, మరి తొల్కపియం తమిళ్ గ్రామర్ బుక్, మరి అది కాకుండా ఈ యొక్క ఈ ఇది అప్పరా తిరువల్లూర్ రాసిన తిరుక్కురం అంటే తమిళ్ వేద అంటే ఈ యొక్క తమిళనాడులో సంగమ లిటరేచర్లో ఎమర్జ్ అయినటువంటి ఈ యొక్క ఎపిక్ పోయమ్స్. దాంట్లో ఎపిక్ పోయమ్స్లో ఈ యొక్క ఈ శ్రీకృష్ణుని యొక్క నల్లటి అవతారము మధురై కన్యాకుమారిలో ఒక స్టాచ్యూ లాగా నల్లటి అవతారంలో ఉన్నటువంటి స్టాచ్యూ అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఒక సంగమం లిటరేచర్ ఇది ఒక భాగంగా బయటపడుతుంది. సో ఈ విధంగా మనం సంగమం లిటరేచర్లో ఇది శిలపడికరం మణిమేకలై. శిలపడికరం అంటే ఈ నాట్యకత్తె యొక్క ఈ కాలు చప్పుడుతో ఈ యొక్క మర్చెంట్ను కోర్టులో ఇది పాండ్యన్ కోర్టులో ఉన్నటువంటి యొక్క నాట్యకత్తె బయట ఉన్నటువంటి యొక్క వ్యాపారవేత్త మీద మోజుపడుతుంది. సో కానీ అది బయట ఉన్నటువంటి వ్యాపారవేత్త మీద మోజుపడటం, మరి దానికి అల్టిమేట్గా ఈ రాజు పర్మిషన్ కానీ సరిగా ఒప్పుకోకపోవడం, అట్ లాస్ట్కు అది ఈ యొక్క సంగమం లిటరేచర్ ఇదొక భాగంగా లవ్ స్టోరీస్ అంటే కాళిదాసు రచించినటువంటి మేఘ సందేశం. ఎట్లా మేఘంలో సందేశం పంపుతున్నాడు ఎవరికి? యక్షునికి. అంటే ఒక దేవత లాంటి యక్షుడు, ఒక మనిషి, ఒక పర్సన్ మరి మేఘంతో దాని యొక్క అనుబంధం ఉన్నటువంటి బంధాన్ని ఎడబాటుగా ఉన్నటువంటి ప్రేమికులు ఎలా మేఘంతో పంపుకుంటున్నారు. మేఘ సందేశం అంటారు దాన్ని. మేఘ సందేశం ద్వారా పంపినటువంటి ఇలాంటి యొక్క గ్రంథాలు ఈ తమిళ్ సంగమం లిటరేచరు, తమిళ్ లాంగ్వేజ్ లిటరేచరు బయటపడ్డాయి. అది తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్లో శిలపడికరం అంటే ఈ నాట్యకత్తె ఈ యొక్క మర్చెంట్ను ప్రేమించడం. మరి అది మా నాట్యకత్తె ఎక్కడుంది? కోర్టులో ఉంది, రాజు కోర్టులో ఉంది, చీఫ్ కోర్టులో ఉంది, పాండియన్స్ కోర్టులో ఉంది. అంత ఈజీ కాదు ఆమె బయటకు వెళ్ళడం, ఇతన్ని ప్రేమించడం. కానీ ఇతని ప్రేమలో పడ్డది, కానీ ఇతను కూడా ఆమె ప్రేమలో పడ్డాడు. సో ఇది లవ్ స్టోరీ. మరి ఈ లవ్ స్టోరీని పెద్దగా గొప్పగా చెప్పబడింది. ఇది ఈ శిలపడికరం అంటే కాలి అందే నాట్యం చేసేటువంటి నాట్యకత్తె యొక్క అందే శిలపడికరం. సో ఆ విధంగా మరి లవ్ స్టోరీస్ ఆఫ్ ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కోర్టిజాన్ మధ్యలో, మరి కోర్టిజాన్ మధ్యలో మరి ఇంకొక పర్సన్, ఈ యొక్క తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్లో ఎమర్జైనటువంటి పర్సన్ యొక్క దాంతో ఈ యొక్క ఈ శిలపడికరం అనే స్టోరీ. తర్వాత మణిమేకలై స్టోరీ కూడా. మణిమేకలై కూడా ఒక పెద్ద గ్రేట్ ఎపికల్ స్టోరీస్. సో ఈ విధంగా స్టోరీస్ మరి పాండియన్స్ ఇవన్నీ మూడు కూడా మరి చోర పాండ్యన్ కింగ్డమ్స్లో ఈ తమిళ్ లాంగ్వేజ్ మీద బేస్ మీద ఉన్నటువంటి యొక్క
ఈ యొక్క ప్రొడక్షన్ త్రీ సంగమం అంటే 3 పోయట్స్, 3 ప్రాంతాల యొక్క పోయట్స్ ఒక కాన్ఫరెన్స్ జరిపి ఆ కాన్ఫరెన్స్ లో నుంచి వచ్చినటువంటి యొక్క పుస్తకాలు మరి తర్వాతి కాలంలో క్రోడీకరించబడి మరి ఈ సంగమం లిటరేచర్ కాలం ఏంటిది అనేది ముఖ్యమైనది. కాలం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సంగమ లిటరేచర్ అంటే క్రీస్తు పూర్వము 300 శతాబ్దాల నుంచి 300 నుంచి క్రీస్తు శకము 300 దాకా, క్రీస్తు శకము 300 దాకా ఈ 600 ఏళ్లలో ఉన్నటువంటి యొక్క ఈ 600 ఏళ్లలో ఉన్న ఈ సంవత్సరాల్లో ఉన్నటువంటి యొక్క సంవత్సరాల్లో పెరిగినటువంటి పెరుగుదల యొక్క లిటరేచరే సంగమం లిటరేచర్. అంటే ఈ 600 పీరియడ్ల అంటే 300 క్రీస్తు పూర్వం, 300 క్రీస్తు శకం అంటే 300 600 మధ్య కాలంలో మూడు ప్రాంతాల కవులు సమ్మేళనం జరపడంతో వచ్చినటువంటి లిటరేచర్నే తమిళ్ లిటరేచర్ అంటారు. తమిళ్ సంగమం అంటే ఈ మీటింగ్ ఆఫ్ ది తమిళ్ పోయిట్స్ తమిళ్ సంగమం అంటారు. మీటింగ్ ఆఫ్ తమిళ్ పోయిట్స్ నుంచి వచ్చినటువంటి యొక్క లిటరేచరు తమిళ్ లాంగ్వేజ్ లో వచ్చింది. అది బుద్ధిస్ట్ లిటరేచరు, జైనిస్ట్ లిటరేచరు తమిళ్ లాంగ్వేజ్ లో ఎర్లియస్ట్ రీజనల్ లాంగ్వేజ్ తమిళ్ లాంగ్వేజ్ లో వచ్చినటువంటి యొక్క డెవలప్మెంట్ ఈ యొక్క మరి ఈ రత్నాలు లాంటి బుక్స్ పై వచ్చినాయి అక్కడి నుంచి. అవి ఏంటి అంటే ఈ తమిళ్ లాంగ్వేజ్ లో 8 పట్టు 8 ఆంథాలజీస్ 18 ఆంథాలజీస్ మరి అది మరి 18 ఆంథాలజీస్, తర్వాత శిలప్పడికరం, మణిమేకలై, తొల్కపియం ఇవన్నీ కూడా ఫస్ట్ సంగమము మదురైలో జరిగింది. సెకండ్ సంగమం కూడా అదే ఏరియాలో జరిగింది. 3 సంగములు ఈ యొక్క తమిళహం పాండియన్స్ క్యాపిటల్ మదురైలో జరిగినాయి. ఈ మదురైలో జరిగినటువంటి యొక్క ఉత్పత్తులు నే సంగమ లిటరేచర్. సంగమం అంటే మీటింగ్ ప్లేస్ ఆఫ్ ది పోయిట్స్. ఈ 3 సంగమమ్స్ లో ఫస్ట్ సంగమంలో మనకు గొప్పగా చెప్పుకునేది ఏం లేదు. ఎందుకంటే ఫస్ట్ సంగమంలో వచ్చినటువంటి ఏంటి అంటే అటెండ్ అయిన ప్రిసైడ్ చేసిన వాడు ఎవరంటే ఆదిశంకరుడు. తర్వాత అటెండ్ అయినటువంటి వారు దేవతలు అని చెప్పారు. కానీ సెకండ్ థర్డ్ సంగమంలో మాత్రం మరి ఏది తొల్కపియం అనే గ్రంథం, మరి ఈ శిలప్పడికరక అనే గ్రంథం, మణిమేకలై అనేటువంటి గ్రంథం, సో ఇలా ఎన్నో గ్రంథాలు రావడం. సో తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్ అది దాని గురించి మనం ఈరోజు ఈ యొక్క లైవ్ ఛానల్లో మనం డిస్కస్ చేస్తున్నాం. సో అది మన తమిళ్ సంగమం లిటరేచర్. సంగమం లాంగ్వేజ్ అంటే ఏం లాంగ్వేజ్? తమిళ్ లాంగ్వేజ్ దేనితో ఇన్ఫ్లుయెన్స్ అయింది? సంస్కృత్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అయింది, ప్రాకృత్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఆ విధంగా ఒక రీజనల్ లాంగ్వేజ్ ఎమర్జ్ అయింది. ఈ 3 సంగమం పోయిట్స్ యొక్క మింగిలింగ్ వల్ల మింగిలింగ్ ఆఫ్ దీస్ ఏరియాస్, ఒక ఏరియా పీపుల్ ఒక ఏరియాకు మింగిల్ అవుతారు. అంటే ఈ యొక్క హిల్లీ ఏరియా వాళ్ళు వెట్లాండ్ ఏరియాకి వస్తారు, వెట్లాండ్ వాళ్ళు మరి ఇట్లా క్రాస్ కల్చరల్ కాంటాక్ట్స్ వల్ల ఈ యొక్క సంగమం లిటరేచర్ ఎమర్జ్ అయింది. క్రాస్ కల్చరల్ అట్రాస్ వల్ల సంగమం లిటరేచర్ మరి డెవలప్ అయింది. ఈ ప్రాంతంలో క్రాస్ కల్చరల్ మీటింగ్ వల్ల, పోయిట్స్ మీటింగ్ వల్ల మనం సంగమం లిటరేచరు సంగమం అంటే పోయిట్స్ 3 పోయిట్స్ యునైటెడ్ గా ఒక కాన్ఫరెన్స్ జరిపారు. ఆ కాన్ఫరెన్స్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి
గొప్ప గ్రంథాలనే హీరోయిక్ డీడ్స్ అంటారు. హీరోయిక్ డీడ్స్ గొప్ప గ్రంథాలు. ఆ యొక్క హీరోయిక్ డీడ్స్ని మనం ఈ యొక్క 12 హీరోయిక్ డీడ్స్ ఇది పాండియన్స్ క్యాపిటల్ మదురైలో త్రీ సంగమం ద్వారా తమిళ్ పోయిట్స్ అల్లినటువంటి ఈ యొక్క మూడు సంగమములు లాస్ట్ 2 సంగమములు అల్లినటువంటి యొక్క సంఘం లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ సంఘం అంటే తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచరు మరి కూడా రీజనల్ లిటరేచరు మరి సంస్కృతి. సో అలాంటి సో సంస్కృతి ఇన్ఫ్లుయెన్స్ మరి ప్రాకృతి ఇన్ఫ్లుయెన్స్ దీంట్లో క్లియర్గా కనిపిస్తుంది. ఆ విధంగా డెవలప్డ్ లిటరేచర్ బయటపడింది లాస్ట్ 2 సంగమంలో. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే తొల్కపియం అనే గ్రామర్ బుక్, తమిళ్ గ్రామర్ బుక్, ఆ తర్వాత శిలపడికరం అనే బుక్. శిలపడికరం అంటే లవ్ బిట్వీన్ ది చారుదత్త కోర్టిజాన్ మరి మర్చెంట్, వెల్దీ మర్చెంట్ మధ్యలో లవ్ స్టోరీ. ఇది ఈ ఇలంగో అడియల్ రాసినటువంటి యొక్క ఈ యొక్క మనీ మేకర్. సో అది కాకుండా ఈ యొక్క లెసన్లో ఈ తమిళ్ 70th యూనిట్ గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్లో ఎక్కడ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ 3 సంగమం పోయిట్స్ మీటింగ్ ద్వారా ప్రొడ్యూస్ అయింది. ఆ విధంగా ఇక్కడ ఈ పోయిట్స్ లిటరేచర్లో ఏం చెప్పబడుతుందంటే ఈ సంఘం ఆ కాలం నాటి చీఫ్డమ్స్ గురించి చేరాసు, పాండ్యాసు, చోళాసు వీళ్ళు ఒకరి మీద ఒకరు దండయాత్ర చేసుకోవడం, ఒకరి మీద ఒకరు ఈ చీఫ్డమ్స్ ఇంక్రీజ్ కావడం, చీఫ్డమ్ మధ్య కొట్లాటకు గల కారణం ఏంటంటే చీఫ్డమ్స్ మధ్య కొట్లాటకు చీఫ్డమ్స్ ఇంక్రీజ్ కావడం కారణం ఏంటంటే చీఫ్డమ్స్ ద్వారా మరి ఈ యొక్క తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది మనం ఈరోజు తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్లో ముఖ్యంగా 3 లాస్ట్ యూనిట్స్ మొత్తం లాస్ట్ 2 సంగమంలో ప్రొడ్యూస్ అయినటువంటి యొక్క సంగమం పోయిట్స్ మీటింగ్ ద్వారా వచ్చినటువంటి యొక్క లిటరేచర్లో ముఖ్యమైనటువంటి 8 ఆంథాలజీస్ పట్టు, ఆ తర్వాత 18 ఆంథాలజీస్ స్టోరీస్, ఆ తర్వాత ఈ తిరుక్కురల్ అనేది ఎపిక్ రామాయణ మహాభారత స్టోరీస్, అది కాకుండా మరి తొల్కపియం సంస్కృత్ బుక్, అది కాకుండా మరి తిరుక్కరల్ అనేటువంటి అతను చేసినటువంటి యొక్క సో ఈ యొక్క అలా 3 సంగమంలో నుంచి ఉద్భవించినటువంటి లిటరేచర్ని తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్ మరి సంగం లిటరేచర్ అని అంటారు. అది ఈ లైవ్ ఛానల్లో మనం ఈరోజు గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్, తమిళ్ లిటరేచర్ ఎలా ఈ యొక్క ఇంటర్నల్ కల్చరల్ interaction between the hilly area and also pasture lands, well settled agricultural lands, మరి ఇలా ఉన్నటువంటి ఏరియాలో మరి ఈ యొక్క సో సంగమం లిటరేచర్ సంగమములు అంటే ఈ మీటింగ్ ప్లేస్లో ఉన్న 3 ప్లేస్లలో నుంచి మరి వచ్చినటువంటి లిటరేచర్ని సంగమం లిటరేచర్ అంటారు.
అది ఈ యొక్క బుక్లో. అది ఎందుకంటే ఈ ఎకలాజికల్ జోన్స్ బార్టర్ సిస్టమ్ లేదా ఇంకో సిస్టమ్, మరి రోమన్ ట్రేడ్ బాగా ఫ్లరిష్ ఉన్నటువంటి ట్రేడ్ అండ్ కామర్స్ బాగా పెరిప్లేస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ ప్రకారంగా ట్రేడ్ అండ్ కామర్స్ ఉచ్చ స్థితిలో ఉన్నట్టు ఈ ఏరియాలో. సో ఆ విధంగా మరి ఈ ట్రేడ్ అండ్ కామర్స్ ఇంటరాక్షన్ బిట్వీన్ ది పీపుల్ ఆఫ్ డిఫరెంట్ సబ్సిస్టెన్స్. ఇల్లీ ఏరియా సబ్సిస్టెన్స్ డిఫరెంట్ ఉంటుంది. ఇల్లీ ఏరియాలో పెప్పర్ పండిస్తారు. ఇల్లీ ఏరియా ఫారెస్ట్ ల్యాండ్స్లలో ఫారెస్ట్ ప్రోడక్ట్స్, షిఫ్టింగ్ కల్టివేషన్, అక్కడ కూడా షిఫ్టింగ్ కల్టివేషన్. సో అది కాకుండా మరి ఇక్కడ ఏంటి తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్లో తొల్కపియం అనే గ్రామర్ బుక్, గొప్ప బుక్ అది, తమిళ్ గ్రామర్ బుక్. ఆ విధంగా తిరుక్కురల్ అనే ఎపిక్ స్టోరీస్, శ్రీకృష్ణుని స్టోరీస్, శ్రీకృష్ణుని యొక్క ప్రతిమ ఈ కేప్ కామెడీలో ఉండటం, ఇది ఒడ్డులో ఉండటం. సో ఇది ఈ విధంగా మనం ఈరోజు లెసన్లో గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ గురించి మనం ఈ పాఠంలో మనం డిస్కస్ చేసిన వీటిల్లో ముఖ్యమైనటువంటి 3 సంగమం ద్వారా 3 ప్రాంతాల నుంచి 3 చీఫ్డమ్స్ రేజ్ చేస్తూ ఆ బార్డ్స్ అంటే ఎవరు? ఈ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ పోయట్స్ను బార్డ్స్ అంటారు. ఈ బార్డ్స్ యొక్క ముఖ్యమైన ఎంఫసిస్ ఏంటంటే లవ్ స్టోరీస్, హీరోయిక్ స్టోరీస్, లవ్ స్టోరీస్ను అనటం. ఆ తర్వాత లవ్ స్టోరీస్ను కాకుండా ఇంకా ఏంటంటే పట్టణం, పురూరం అంటే పట్టణం స్టోరీస్, లవ్ స్టోరీస్తో పాటు ఇంకొక స్టోరీస్ ఏంటంటే ఈ యొక్క ప్లండరింగ్ లూటింగ్ రైడ్స్ ఆఫ్ ది 3 చీఫ్స్ కూడా వ్యక్తపరుస్తుంది ఈ సంగమం లిటరేచర్ ద్వారా. సంగమం లిటరేచర్ ఇవి మన సంగమం లిటరేచర్ ద్వారా మనం చదువుకున్నటువంటి యొక్క ఈరోజు చదువుకున్నటువంటి యొక్క పాఠంలో సంగమం లిటరేచర్ ఎట్టించి మరి అది మనం ఫస్ట్. సో ఇది తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్ ద్వారా ఉద్భవించినటువంటి 3 సంగమం పోయట్స్ మీటింగ్ ద్వారా మదురైలో, పాండ్యన్స్ క్యాపిటల్ మదురైలో, కావేరి పట్టణంలో, మరి ఆ చుట్టుపక్కల మరి కాబట్టి ఇక మొదటి సంఘంలో ఏమి లిటరేచర్, రెండవ సంఘంలో ఒక తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్ డెవలప్ అయింది. సో ఆ విధంగా రెండవ సంఘం ప్లేస్ ముఖ్యం. రెండవ సంఘము, మూడవ సంఘము అతి ముఖ్యమైనటువంటి. మూడవ సంఘంలోనే ఎక్కువ ఈ 10 ఇడలీస్, 8 పట్టు తిరుక్కురం ఈ యొక్క తమిళ్ గ్రంథాలు మరి బయటకు వచ్చినాయి. తొల్కపియం అనే గ్రామర్ బుక్ బయటకు వచ్చినాయి. సో ఆ విధంగా ఇవి ఈ యొక్క తమిళనాడు ఏరియాలో, కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో వచ్చేటువంటి ఈ తర్వాత లెసన్లు వచ్చేటువంటి. సో ఈ విధంగా తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్ మరి ఈ ఏరియాలో మనం ప్రొడ్యూస్ అయింది. మరి అందుకోసం దీన్ని సంగమం పోయట్స్ ఆఫ్ ది 3 ఏరియాస్ పోయట్స్ మీటింగ్ ద్వారా వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటారే సంగమం లిటరేచర్. ఇంకా తమిళనాడు తమిళ్ లాంగ్వేజ్లో వచ్చింది విప్లవం కాబట్టి తమిళ్ లాంగ్వేజ్లో వచ్చింది. తమిళనాడులో తమిళ్ లాంగ్వేజ్లో వచ్చినటువంటి యొక్క గొప్పతనం, తమిళ్ లాంగ్వేజ్లో వచ్చినటువంటి లిటరేచర్. సో ఆ విధంగా ఈరోజు లైవ్ ఛానల్లో మనం ఈ యొక్క లెసన్ ఇది 17th యూనిట్ గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్. తమిళ్ లాంగ్వేజ్ అంటే తమిళంలో ఉన్నటువంటి లాంగ్వేజ్ని తమిళ్ లాంగ్వేజ్
లిటరేచర్. లిటరేచర్ అంటే ఆ లాంగ్వేజ్లో రాయబడ్డటువంటి 3 కవుల సమ్మేళనం ద్వారా, ముఖ్యంగా లాస్ట్ 2 కవుల సమ్మేళనం తోటి రాయబడ్డటువంటి బుక్స్, హీరోయిక్ డీడ్స్, హీరోలు చేసినటువంటి పురాణాలు, హీరోలు చేసినటువంటి గొప్ప గొప్ప పనుల గురించి వ్యక్తపరిచేదే తమిళ్ లిటరేచరు, లాంగ్వేజ్ అండ్ లిటరేచరు. దీంట్లో 8 ఇడిలీస్, 18 ఆంథాలజీస్, ఆ తర్వాత 5 పట్టు అలా డిఫరెంట్ పేర్లతో. దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే సంగమం లిటరేచర్లో హీరోయిక్ డీడ్స్ను మరి ఈ హీరోయిక్ డీడ్స్ను ప్రైజ్ చేస్తూ, మరి వాళ్ళ యొక్క ప్యాటర్న్స్ అంటే వాళ్ళు ఎవరైతే పోషించారో ఆ పోషించిన వాళ్ళు, మరి ఆ కవులు, మరి ఇంకా మూవింగ్ కవులు, మూవింగ్ అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటు తిరుగుతూ వాళ్ళ దగ్గర యొక్క ఏదైనా వస్తువులు అడుక్కొని పొట్టలు పోషించుకోవడం, ఇలాంటి యొక్క భక్తి. సో ఇలాంటి లిటరేచరు మనం తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్గా, లాంగ్వేజ్లో తమిళ్ లాంగ్వేజ్లో మొట్టమొదటి లాంగ్వేజ్, ఎర్లియస్ట్ రీజనల్ లాంగ్వేజ్ తమిళ్ లాంగ్వేజ్. దీంట్లో ప్రాకృత్ సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. దీంట్లో అప్పరార్, సంబరార్, మూవరార్, తిరువల్లార్ అని గొప్ప గొప్ప కవులు ఉన్నారు. మరి ఈ బుక్స్ ఏంటి, 18 ఆంథాలజీస్, 10 పట్టు ఇడ్లీస్, 10 ఇడ్లీస్ పట్టు 8 ఆంథాలజీస్. సో ఈ విధంగా మరి ఈ శిలప్పడికలం, మణిమేకలై, మరి మిగిలిన ఈ తమిళ్ గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచరు, ఈ యొక్క లాస్ట్ 2 సంగమంలో ప్రొడ్యూస్ అయిన బుక్స్ మాత్రం మిగిలినవి. ఫస్ట్ సంగమంలో మరి అటెండ్ అయినటువంటి వాళ్ళు ఎవరంటే దేవతలు కాబట్టి, ఎవడు ఈ యొక్క శంకరుడు ప్రిసైడ్ చేశాడు కాబట్టి దాంట్లో ఏమీ ప్రొడ్యూస్ కాలేదు. 2 సంగమంలో ప్రొడ్యూస్ అయినాయి కాబట్టి ఆ 2 సంగమంలో పోయిట్స్ కాన్ఫరెన్స్లో ప్రొడ్యూస్ అయినాయి. తొల్కపియం తమిళ్ గ్రామర్ బుక్, శిలప్పడికరం, మణిమేకలై, 8 ఆంథాలజీస్, మరి 10 ఇడలీస్, ఆ తర్వాత 8 పట్టు అనే గ్రంథాలు, మరి తిరువల్లూర్ రచించిన తిరుక్కురం తమిళ పోయం. ఇవి ముఖ్యమైనటువంటి గ్రంథాలు. మరి ఈ తమిళ్ గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్ ప్రొడ్యూస్ అయినటువంటి